మరి రాష్ట్రంలో వస్తున్న కొన్ని విషయాలకు రాజకీయ రంగులు రాజకీయ లబ్ధి పొందాలనేది చంద్రశేఖరరావు కుటుంబం దగ్గర నుండి మొదలు పెడితే నియోజకవర్గ మండల స్థాయి నాయకత్వులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు రైతుల విషయం చూస్తే, యూరియా విషయంలో చూస్తే కొన్ని ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం. దానికి ఒక రకంగా కారణము బీఆర్ఎస్ నాయకత్వం అని కూడా చెప్పక తప్పదు. రైతుల్లో ఒక రకమైన ఫోబియాను డెవలప్ చేస్తున్నారు. యూరియా అందుతలేదు, యూరియా వస్తలేదు అనే వరకు రైతులు కూడా ఎప్పటికప్పుడు కూడా యూరియా స్టార్ షీట్ వస్తుందట, వచ్చిన గాడికి తీసుకుపోయి మనం రేపు యాసంగికి కూడా మనం స్టాక్ పెట్టుకుందాం అనే పద్ధతిలో కొందరు అవసరాన్ని నిమిత్తం, అంటే ఖరీఫ్ అవసరాన్ని నిమిత్తానికన్నా కూడా ఇంకెక్కువ తీసుకుపోయి పెట్టుకోవడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. రెండవది వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎప్పటికప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకా అదనంగా యూరియా కావాలి అని చెప్పి కూడా కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడము, తీసుకురావడము, రాబోయే ఈ 15 రోజులలో కూడా ఇంకా వ్యాగన్స్ వస్తున్నాయి. ఎవరు కూడా ప్యానిక్ సిచ్యువేషన్లోకి రైతులు పోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ డెవలప్ చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. కానీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఇబ్బంది పడతలేరని చెప్పి నేను అనడం లేదు. ఇబ్బంది పడడానికి కారణం కూడా ఏంటి అని అంటే కొందరు ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకుపోవటం వలన, కొందరికి లభించకపోవటం వలన అటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది. రెండోది కూడా ఇవాళ మనం చూసినాం, నిన్న కూడా నేను ఇవాళ మార్నింగ్ కూడా ఇన్ఛార్జి ఏడీని కూడా పిలిపించి యాక్చువల్గా ఈ సెప్టెంబర్ మంత్ వరకు ఎంత కోట రావాలి, ఎన్ని మెట్రిక్ టన్స్ రావాలి అనేది కూడా మనం చూసినప్పుడు ఇప్పటికే యాక్చువల్గా మనం చూస్తే 16,000 మెట్రిక్ టన్స్ హన్మకొండ జిల్లాకు రావచ్చు ఉన్నాయి. ఇంకా 15 రోజులు 20 రోజుల టైం ఉంది, ఇంకా 15 రోజుల పైన టైం ఉన్నది, 15, 14, 16 రోజుల టైం ఉన్నది. ఇంకా మిగిలింది కూడా వస్తున్నది. అంటే ఇప్పటికే 14,500 మెట్రిక్ టన్స్ వచ్చినాయి. కానీ రెండో దానికి వేయడానికి కూడా, అంటే ఫస్ట్ ఫేజ్ వేస్తారు, సెకండ్ ఫేజ్ వేస్తారు, కొందరు థర్డ్ ఫేజ్ కూడా వేస్తారు. ఈవెన్ ఖరీఫ్లో జనరల్గా ఫస్ట్ సెకండ్ 2 అంచెలుగా వేసుకుంటారు. అయితే ఈవెన్ మూడో దానికి కూడా సరిపోయేంత కూడా ఈ 15 రోజులలో అది కూడా రాబోతున్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు క్లోజ్గా ఫాలోఅప్ చేస్తున్నాం, మానిటర్ చేస్తున్నాం. ఇక స్థానికంగా ఉన్న మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు బాధ్యత లేదు, పట్టించుకోలేదని మాట్లాడుతున్నారు. కానీ నేను అడుగుతున్నాను, ఇదే పరకాల నియోజకవర్గ ప్రతినిధులు కూడా నేను నిలదీశారు. జిల్లాలు విభజన జరుగుతుంటే దుబాయ్, శ్రీలంకల్లో, సింగపూర్లో ఉండి బాధ్యతారహితంగా ప్రవర్తించింది మీరు. మేమేం షికార్లకు పోలేదు, లేదా తీర్థయాత్రలు పోలేదు. మా అవసరాల ప్రకారం మీకు కొంత మా ప్రోగ్రామ్స్ మాకు ఉంటాయి. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కాన్స్టిట్యున్సీకి అనేది 24 గంటలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా చేయాలి అనేది మా బాధ్యత మేము చేస్తున్నాం. రైతుల మీద ఈరోజు చాలా ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకుంటలేదు అని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అని అడుగుతున్నాడు. ఖమ్మంలో గిట్టుబాటు ధరలు వస్తలేవు, నిన్నటికి వాటికి వ్యత్యాసం వచ్చింది అని చెప్పి ధర్నా చేస్తే బేడీలేసి జైలుకు పంపించింది మీరు. అదేవిధంగా మనం చూస్తే 2022, 23 ఖరీఫ్ అప్పుడు కూడా మీరు చూస్తే, కేంద్రంతో యాసింగి మీరు ఎంత కోటా ఇస్తారో చెప్పండి అని చెప్పి ఖరీఫ్లో ఆ రోజు ఏదో ఒక రాజకీయం చేసి మీరు ఖరీఫ్లో యొక్క పంట చేతికి వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్స్ మీరు తెరవకపోవటం వల్ల వడ్ల కుప్పల మీదనే గుండెపోట్లు వచ్చి చనిపోయినారు ఎంతోమంది రైతులు. అది మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇండిపెండెంట్
అంటే అటానమస్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం దేశ స్థాయిలో రైతు ఆత్మహత్యలు చేసుకున్నది ఎక్కడో అధికంగా అని చెప్పి తీసిన దాంట్లో ఈ తెలంగాణ 3వ స్థానం వచ్చిన విషయం మర్చిపోతున్నారా? 8,000 మంది పైన రైతులు చనిపోయారు. ఉద్యమం అప్పుడేమో నేచురల్గా చనిపోయినా కూడా పోయి కండవ, మీ పార్టీ కండవ కప్పి, జెండా కప్పి, తెలంగాణ జెండా చెప్పి రాజకీయాలు చేసిన నీతి సంస్కృతి ఉన్న మీ వాళ్ళు రైతులు చనిపోతే ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ మందలిచ్చిన పాపాన పోలేదు. అంతెందుకు, చిన్నారులు ట్రైన్ యాక్సిడెంట్ తోటి ఆ రోజు నేను అనుకోవడం 40 మంది వరకు సింగిల్ యాక్సిడెంట్లో చనిపోతే కనీసం 1000 మందులు చేయని పాపాత్ములు మీరు. అదేవిధంగా కొత్తగట్టుకు సంబంధించి బస్ యాక్సిడెంట్లో కూడా, కొండగట్టుకు సంబంధించి బస్ యాక్సిడెంట్ అయితే కూడా ఏ ఒక్క మంత్రి ఎమ్మెల్యే కాదు కదా, కనీసం మీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి మందులు ఇచ్చిన ఈ సంస్కృతి మీది. అలాంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడదని చెప్పి నేను అడుగుతున్నాను. రెండోది, మీరు చూస్తే అభివృద్ధి గురించి అసలు ఎలాంటి అభివృద్ధి చేయాలి అని చెప్పి అవగాహన ఉన్నదా అని మాట్లాడుతున్నాం. అసలు నీకు ఆ స్థాయి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఇది 4వ సారి ఎమ్మెల్యే అయిన వ్యక్తిని. ఈ రోజుకు కూడా పోయి నర్సంపేటలో నువ్వు ఏ గ్రామం అన్నపో, నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా లేకుంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా చెప్తాను. ఈ 10 సంవత్సరాలలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా, నేను ఉన్నప్పుడు జరిగిందా? ఒకటి మాత్రం నాకు శాతం అయితే లేదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్ పనులు చేసి దోసుకెళ్ళడం మాత్రం నాకు శాతం అయితే లేదు. అభివృద్ధి పేరుతోటి ఇల్లు గులగొట్టి రోడ్లు వేయడం అయితే నాతో శాతం అయితే లేదు. 2 సంవత్సరాలు అయింది నేను ఎక్కడ ఒక్క ఇల్లు కూడా గులగొట్టకుండానే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ విధంగా ఎంత అవసరం ఉంటే అంత మట్టుగా చేస్తున్నాం. ఈరోజు నా దగ్గర లిస్ట్ ఉన్నది. 10 సంవత్సరాల మీ చల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, కన్స్ట్రక్షన్ తోటి మీరు చేసినవి 305 కోట్ల పనులు చేసినారు. బై నేమ్ వేజ్గా అగ్రిమెంట్ నెంబర్తో సహా నా దగ్గర ఉన్నది. ఇది నీకు తెలిసింది. నాకు తెలిసింది ఫస్ట్ ప్రజలకు ఏం కావాలి అనేది నాకు తెలుసు, నీకేం కావాలి అనేది నీకు తెలుసు. నీకేంటంటే నీకు ఆర్థికంగా బలపడడానికి దోసుకు తినడం నీ ప్రయారిటీ. నా ప్రియారిటీ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడం నా ప్రియారిటీ. ఇవాళ మనం చూస్తే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల అవసరం ఉన్న మాటకు మేము చేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఒక ప్రాధాన్యత తీసుకొని సామాన్యుల యొక్క పిల్లల యొక్క మంచి విద్యను అందించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలి అని చెప్పి ఒక కార్పొరేట్ వ్యవస్థను కూడా తలదంచే విధంగా భారతదేశంలోనే మనం చూస్తే కేరళ, ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కు పెట్టింది పేరు. ఆ రాష్ట్రాలను కూడా మించి రేపు ఇక్కడ విద్య అందించాలి అని చెప్పి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల టెండర్లు కూడా అయిపోయినాయి. అది నీకు దృష్టికి వస్తలేదు. ఎందుకంటే నీకు అవసరం లేని కాడ చెక్ డ్యామ్లు శాంక్షన్ తీసుకొచ్చుకోవడము, పనులు చేయడం, అవసరం లేకున్నా కూడా ఇల్లు గులగొట్టించి రోడ్ వైండింగ్ అని చెప్పి, సెంటర్ లైటింగ్లు అని చెప్పి దోసుక తినడం, అది నీకు తెలుసు. కానీ మాకు యువతను, అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఈ దేశానికి ఒక మంచి యువతని ఫోర్స్ను ఏ విధంగా అందించాలి అనేది మా ప్రభుత్వానికి తెలుసు. అందునుంచే ఇవాళ మనం చూస్తే డైట్ ఛార్జెస్ మీ 10 సంవత్సరాల వాళ్ళ గోస తిన్నారు మీరు. సరైన తిండి పెట్టకుంటే అనారోగ్యానికి గురైన పిల్లలు. కానీ వాళ్ళ పోయి ఏదైనా హాస్టల్ చూడు, రాజకీయం చేయడానికి హాస్టల్కి పోకు. నిజంగా నీకు ఆత్మసాక్షి అనేది ఉంటే ఈ 10 సంవత్సరాల హాస్టల్లో పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అడగండి. తిండి సరిగ్గా దొరకక, చాలీ డబ్బుతోటి వాళ్ళ కనీస పోషక పదార్థాలు అందక ఎంత ఇబ్బంది పడిందో ఒకసారి తెలుసుకోండి. ఈరోజు 40% ఆఫ్ డైట్ ఛార్జెస్ పెంచడం వలన ఒక ఆరోగ్యపరమైన తిండి అందుతుంది. దాంతో వాడి ఆలోచన శక్తి పెరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది, ఒక మంచి ఆలోచన గల పౌరుడిగా తీర్చిదిద్దగలుగుతాం. కాస్మెటిక్స్ ఛార్జెస్
కనీసం మీకు మానవత్వం లేకుండా ప్రవర్తించారు. వాళ్ళ మహిళా హాస్టల్స్లలో, బాలికల యొక్క హాస్టల్స్లలో కూడా ఎన్నో రకాల ఇబ్బంది పడ్డారు. ఇవాళ మేము కాస్మెటిక్స్ ఛార్జెస్ 200% పెంచినాం. ఏమన్నా అంటే మేము హాస్టల్స్ పెట్టినాము చేసినామంటే ఎక్కడ పెట్టింది మీరు? కోళ్ళ షెడ్లలో, దివాలా తీసిన పాఠశాల భవనాలలో, దివాలా తీసిన ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్లలో, కనీస బాత్రూములు సౌకర్యాలు లేని కాడ, మంచినీటి సౌకర్యం లేని కాడ పెట్టారు. కానీ ఇవాళ మేము 200 కోట్లతోటి 2500 మంది పిల్లలకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కూడిన లైబ్రరీతో, నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు పొందే ఒక ప్లే గ్రౌండ్స్తో వాళ్ళ 22 ఎకరాలలో ఈ పర్కాల్లో మేము ఏర్పాటు చేస్తాం. అది మా ఆలోచన. ఫస్ట్ ఫేజ్లోనే తీసుకొచ్చాను నేను, పాలసీ డిక్లేర్ కాదు. రెండోది ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ మనం ఇక్కడ ఒక రోడ్ డెవలప్మెంట్ అనేది, ఆ రోజు మీరు సింగిల్ రోడ్ కింద బ్రిడ్జ్ కింద శాంక్షన్ చేస్తే నేను ఆలోచన చేసి పరకాల హనుమకొండకు 2 నేషనల్ హైవేస్కు ఒక లింక్ రోడ్డును డెవలప్ చేయాలి అని చెప్పి మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ చేయించి 4 లేన్ బ్రిడ్జిని చేయించడమే కాకుండా, చూసుకోపో అక్కడ నీ శంకుస్థాపన ఉన్నది, శంకుస్థాపన స్టోన్లు తీసేస్తారని మాట్లాడుతున్నాను. అక్కడ నువ్వేసింది ఉన్నది, నేనేసింది ఉన్నది, దానికి దీనికి వ్యత్యాసం చూడు. ఇవాళ ఈ లింక్ రోడ్ని డెవలప్ చేయడం వల్ల పరకాలకు ఒక మూమెంట్ పెరుగుతుందని చెప్పి ఇవాళ 65 కోట్లతోటి మనం చేస్తున్నాం. ఇది నా ఆలోచన. నేను ప్రజల గురించి చేస్తున్నా, కానీ నా స్వార్థం గురించి నేను చేయడం లేదు. అదే కాకుండా ఇవాళ నువ్వు ఒక్కసారి ఆలోచించాలి, నీకు అసలు నిజంగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా పనికొస్తావా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోను. ఒక వ్యాపారవేత్తగా పనికొస్తావు, కానీ ప్రజాప్రతినిధిగా నువ్వు పనికిరావు. ఇవాళ నేను గత డిసెంబర్ దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ డైరీ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 2-3 నెలల్లో ప్రారంభం కాబోతుంది. దానికి ల్యాండ్ కేటాయించాం. కొన్ని వేల మందికి ఒక ఉపాధి పెంపొందిస్తున్నాను. నేను ఉపాధి పెంచుకోవడం లేదు, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నాను. వాళ్ళు అదేవిధంగా మహిళలకు సంబంధించి 4 మండలాలలో స్టిచ్చింగ్ సెంటర్స్ పెట్టి ఆధునిక స్టిచ్చింగ్ను వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. వాళ్ళు రేపు పొద్దున ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్కు కూడా వాళ్ళు ఇక్కడ ఉత్పత్తి చేసినది ఆ స్థాయికి తీసుకుపోయే విధంగా వి హబ్ వాళ్ళ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అదేవిధంగా చిన్న పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేది లాగర్లలో, అదేవిధంగా సంఘంలో ఏర్పాటు చేస్తున్నా. ఇది నా ఆలోచన విధానం. నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంటుంది ఆలోచన. ఇది ఆలోచన అంటే ఒక ప్రజాప్రతినిధి చేయవలసింది ప్రతి కుటుంబాన్ని, నీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడం కాదు. మనకు ఓటేసి గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి. అదేవిధంగా ఇవాళ పర్కాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నా. టాస్క్లో ప్రారంభించబోతున్నా. ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది. 60 కోట్లు ఇచ్చాను నేను, దానికి 60 లక్షలు ఇచ్చాను. మిషనరీ గురించి 60 లక్షలు SDFలోకి వెళ్ళి ఇచ్చారు. ఇవాళ ఇక్కడ అదే పాలిటెక్నిక్ కాలేజీలో IT కంపెనీని, చిన్న కంపెనీస్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు ఇక్కడ ఒక హబ్గా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇదేం చూమంత్రం కాదు, రాత్రి అనేది. రిజల్ట్స్ రావడానికి టైం అవుతుంది, అయినా చేస్తున్నాం ఒక ఆలోచనతో. ఒక డెవలప్మెంట్ అంటే దాన్ని అంటారు. అదే కాకుండా మీరు చూస్తే ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం. మీరేం చేశారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాం. 5 లక్షల ఇల్లు అని 18లో మోసం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 3 లక్షల ఇతరులను ఎన్నికల ముందు చేసి నీ కార్యకర్తలను నిలువెల్ల ఉంచినావు. అది నీ తత్వం. కానీ మేము చెప్పింది చేస్తున్నాం. ఇవాళ 3500 ఇల్లు ఇక్కడైతే 863 అక్కడ రాజీవ్
గ్రామం కింద టెక్స్టైల్ పార్క్ దగ్గర మేము అక్కడ చేస్తున్నాం. వాళ్ళకు ఒక మోడల్ విలేజ్ డెవలప్ చేస్తున్నాడు. ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది, ఎడ్యుకేషనల్కి సంబంధించి స్కూల్ వస్తున్నది, మొత్తం ఒక మోడల్ విలేజ్ చేస్తున్నాం. దాన్ని 863 ఇల్లు ఇచ్చాము అక్కడ. అదొక ప్లాన్. వాళ్ళు అదే కాకుండా మీరు చూస్తే ఇంకా ఎన్నో రకాలుగా మనం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్లు చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, కొన్ని వస్తలేదు. ఇంకొకటి